ఓం శాంతి. బ్రహ్మ కుమారీస్ ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా నేతృత్వ ఆధ్యాత్మిక సంస్థ. 1936లో సంస్థ ఫౌండర్ ప్రజాపిత బ్రహ్మబాబా ఆధ్యాత్మిక నామధేయులు శివపరమాత్ముడి ప్రేరణతో 8 మంది మాతలు కుమారీల ట్రస్టుని ఏర్పాటు చేసి, ఈ ట్రస్టు నిమిత్తంగా సమాజంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన, అణగదొక్కబడిన, ఇల్లిటరేటెడ్, అబ్యూజ్డ్, నైతిక ధైర్యం కోల్పోయిన, నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీ జాతి సముద్ధరణకు తమ యావదాస్తిని సర్వసమర్పితం చేయటమే కాకుండా స్త్రీకి ఇంటా బయట గౌరవ స్థానం కల్పించేందుకు జీవన పర్యంతం పరిశ్రమించిన అలుపెరగని నిర్విరామ కృషివలుడు. బ్రహ్మబాబా వాజ్ ఏ గ్రేట్ విజనరీ అండ్ సపోర్టర్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్. స్త్రీ సమాజానికి దర్పణం. ఒక సమాజం యొక్క వాస్తవికత, నారీ సురక్షత, మహిళల భద్రతను బట్టే అర్థమవుతుంది. ఒక దేశం వైజ్ఞానికంగా, ఆర్థికంగా ఎంత పురోగతిని సాధించినా గాని ఆ దేశం గొప్పతనం అక్కడ నివసించే మహిళల సామాజిక స్థితిగతుల ఆధారంపైనే లెక్కించడం జరుగుతుంది. చట్టాలు కేవలం ఒక పరిధి వరకే తోడ్పాటును అందించగలవు. మానవుల్లో నైతికత పెరిగినప్పుడే స్త్రీలు నిర్భయంగా, సురక్షితంగా జీవించగలుగుతారు. విద్య, అధికారం, ఆస్తుల్లో భాగస్వామ్యం, ఆర్థిక స్వేచ్ఛే మహిళా సశక్తీకరణ కాదు. మహిళల భద్రతే నిజమైన సాధికారత. ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న నేరాలకు అనుగుణంగా కొత్త చట్టాల రూపకల్పన, ఆ చట్టాల కోసం పోరాటం మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేదన్నది జగమెరిగిన సత్యం. ప్రతి మహిళ ఇంటా బయట ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆధ్యాత్మిక సశక్తీకరణ, నిరాడంబర జీవన శైలి, సదాచరణ, శ్రేష్ఠ కర్మల జ్ఞానం, సచ్చీలతను అలవర్చుకోవటం ద్వారా స్త్రీ శక్తి స్వరూపిణిగా అయ్యి తనను తానే రక్షించుకోగల సమర్థతను పొందగలుగుతుందన్న నమ్మకంతో ఆనాడు బ్రహ్మబాబా స్థాపించిన టైనీ ట్రస్ట్ దేశ విదేశాల్లో, ఖండాంతరాల్లో వేల శాఖలతో వటవృక్షంగా విస్తరించిన వైనం ఆయన నమ్మకానికి, మొక్కబోని దృఢ సంకల్పానికి, త్యాగం, తపస్యలకు నిలువెత్తు నిదర్శనం. అంధ విశ్వాసాలు, అనాచారాలు, ఛాందసవాదాలు స్త్రీని కేవలం ఒక భోగ వస్తువుగా భావించే కురీతి సమాజంలో స్త్రీ సముద్ధరణకై 90 సంవత్సరాల క్రితమే బ్రహ్మబాబా వేసిన విప్లవాత్మక అడుగు విశ్వ చరిత్రలో, ఆధ్యాత్మిక జగత్తులో నభూతో న భవిష్యతి అన్నది 100% నిర్వివాదాంశం. ఏ దేశంలో విదుషి, చరిత్రవంతులు, సద్గుణ సంపన్నులైన స్త్రీలు ఉంటారో ఆ దేశం నిరంతరం నైతికంగా ప్రగతి పదంలో ప్రయాణిస్తుంది. స్త్రీలో బహుళ సృజనాత్మక శక్తి, ఇచ్ఛాశక్తి, దృఢత్వం కారణంగా ఆత్మ బలంతో ఎటువంటి సంకట పరిస్థితులనైనా పరివర్తన చేయగల సర్వసమర్థురాలు. కావలసిందల్లా వారిలోని అంతర్నిహిత శక్తులను వికసితం, ప్రజ్వలితం చేసేందుకు కాస్తంత చేయూత. ఆధ్యాత్మిక సమానత్వానికి, సాధనకు వీలు కల్పించటం ద్వారా స్త్రీ సశక్తీకరణకు అవరోధంగా ఉన్న సామాజిక కట్టుబాట్లను ఆ రోజుల్లోనే ఆయన ఛాలెంజ్ చేశారు. సమాజం నుంచి ఎన్నో అపనిందలు, కువిమర్శలు, అపోజిషన్స్ ఎదుర్కొని కూడా మహిళోద్ధరణకై శక్తి స్తంభంగా నిలబడిన మేరు నగధీరుడు బ్రహ్మబాబా. సమాజంలో కొందరు తమ బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు నారీ నరకానికి ద్వారం, నారీ మాయ, సర్పిణి, స్త్రీ ఆధ్యాత్మిక సాధన చేయరాదు, స్త్రీ ముక్తి మోక్ష సాధనకు అర్హురాలు కాదని స్త్రీని అబలగా చిత్రీకరించి స్త్రీకి కళంకాలు, దోషాలు అంటగట్టిన నైతికంగా దిగజారిన సామాజిక ధోరణుల్లో నారీ నరకానికి ద్వారం కాదు, జ్ఞానవంతులు, యోగినులైన స్త్రీ శక్తి ద్వారానే స్వర్గద్వారాలు, ముక్తి ద్వారాలు తెరుచుకుంటాయి. మాత గురువు లేకుండా విశ్వ కళ్యాణం జరగదు. విశ్వం గతి, సద్గతికి ఆధారం కూడా స్త్రీమూర్తులే అవుతారన్న శివపరమాత్ముడి ఆదేశాన్ని బలంగా విశ్వసించిన బ్రహ్మబాబా ఉమెన్ లెడ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేసి మహిళలను టాప్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ లో ఉంచి ఆధ్యాత్మిక జ్ఞానం, రాజయోగ ధ్యానం ద్వారా వారిని సశక్తీకరించి లింగ వివక్షను బ్రేక్ చేశారు. మహిళా సాధికారతకు మార్గదర్శకత్వం వహించారు.
కుమారీలు, యువతులు, మహిళలను ఆధ్యాత్మిక నాయకురాళ్లుగా తీర్చిదిద్ది స్త్రీ నాయకత్వ శైలిని పెంపొందించి మహిళలు విశ్వవ్యాప్తంగా ఆధ్యాత్మిక సేవలు అందించడానికి గ్లోబల్ సెంటర్స్ కి నాయకత్వం వహించడానికి వీలు కల్పించారు. మహిళలకు సామాజిక స్వయం ప్రతిపత్తి బాగా తక్కువగా ఉన్న ఆ రోజుల్లో బ్రహ్మబాబా మహిళలను సంస్థ నిర్వహణ, పరిపాలనకు ఇన్ఛార్జీలుగా నియమించి ఆర్థిక, ఆధ్యాత్మిక దిశానిర్దేశాన్ని స్వయంగా అధికారంలో ఉంచుకోవటానికి బదులుగా మహిళలకు తొలుత ప్రధానంగా మాతేశ్వరి, జగదంబకు అప్పగించారు. సంప్రదాయ డొమెస్టిక్ రోల్స్ కే పరిమితమైన మహిళలకు ప్రాథమిక, ఉన్నత విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య, ధ్యాన సాధన, పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ని అందించి ప్రోత్సహించారు. సోషల్ రెస్ట్రిక్షన్స్ ని స్పిరిచువల్ లీడర్షిప్ లోకి పరివర్తన చేసి స్త్రీ ఆధ్యాత్మిక స్వేచ్ఛకు బాటలు వేశారు. ఆత్మకు లింగభేదం లేదు. ఆధ్యాత్మిక బలంలో స్త్రీలు పురుషుల కంటే శక్తివంతులు. ప్రతి స్త్రీ సామాజిక పరిమితులను అధిగమించి ముందుకు సాగాలని బోధించి వారిని ఆధ్యాత్మిక మార్గదర్శకుల స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. మహిళలు తమ అంతర్గత బలాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునేలా చేసి సాధికారత, స్వతంత్రత కలిగిన వ్యక్తులుగా మారటంలో సహాయం చేశారు. మహిళలకు విప్లవాత్మకంగా ఆధ్యాత్మిక శిక్షణ, సారథ్యం బాధ్యతలను అప్పగించి ప్రపంచవ్యాప్తంగా వేలాది ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్వహించగలిగేలా చేశారు. అప్పటి పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు అభివృద్ధి చెందటానికి స్త్రీలకు పురుషులతో సమాన అవకాశాలను కల్పించటం, స్త్రీలను ఆధ్యాత్మిక నాయకురాళ్లుగా గౌరవించే సంస్కృతిని పెంపొందించటం, మహిళలు ప్రాథమిక అధికారాన్ని కలిగి ఉండే వేదికను సృష్టించడం ద్వారా బ్రహ్మబాబా వేలాది మంది మహిళలను స్పిరిచువల్ లీడర్స్ గా తీర్చిదిద్దారు. 1936వ సంవత్సరంలో బ్రహ్మబాబా 60 సంవత్సరాల వయసులో నిరాకార పరంపిత శివ పరమాత్ముని దివ్య జ్యోతిర్బిందు సాక్షాత్కారం, వారి దివ్య ప్రేరణతో కొన్ని అలౌకిక డివైన్ విజిట్స్ ని పొందారు. కలియుగి అన్రైటియస్ వరల్డ్ మహాలయం, ప్రకృతి విపత్తులు, సివిల్ వార్స్, డొమెస్టిక్ వార్స్, కమ్యూనల్ ఎథ్నిక్ వార్స్, ప్రపంచ యుద్ధాలు, అణు విపత్తుల ద్వారా జరగటం, అలాగే మరొక కొత్త ధర్మయుక్త సత్యయుగి గోల్డెన్ ఏజ్డ్ వరల్డ్ ని శివపరమాత్ముడు స్థాపించటం ఆయన దివ్య సాక్షాత్కారాల్లో దర్శించారు. గోల్డెన్ ఏజ్డ్ వరల్డ్ లా అండ్ ఆర్డర్, ప్రేమ, ఐక్యత, పవిత్రత, శాంతి, సంపత్తితో ఉంటుంది. అటువంటి హైలీ ఎలివేటెడ్ రైటియస్ వరల్డ్ స్థాపనకు నిమిత్తంగా కావలసిందిగా శివ పరమాత్ముని ఆదేశాన్ని పొందారు. ఒక మహిళ భౌతిక, వైజ్ఞానిక, రాజనైతిక క్షేత్రాల్లో ఉన్నతిని సాధించటం ద్వారా కేవలం మహిమాయోగ్యురాలుగా మాత్రమే కాగలదు. కానీ శివ పరమాత్ముడి ఉద్దేశ్యం, ఆశయం మహిళ పూజ్యయోగ్యంగా కావాలి. ప్రతి స్త్రీ జగన్మాతగా అవతరించాలి. నారి శ్రీ లక్ష్మీ, శ్రీ సీత వంటి సద్గుణశీలిగా అవ్వాలి. పవిత్ర ఆచరణ కలిగిన వారే పూజనీయులుగా అవుతారు. విశ్వం పరివర్తన కార్యంలో, ధర్మస్థాపనలో పవిత్రతకే అగ్రపీఠం. నారీ జాతి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఈ సృష్టి సద్గతిలో ఉంది. నారీ పతనమే సృష్టి పతనానికి సంకేతం. తిరిగి నారీ జాతి పునరుద్ధరణే విశ్వ పరివర్తనకు ఆధారశీల అవుతుంది. పవిత్రత, సహయోగమే మరో నూతన కల్పారంభానికి శ్రీకారం. బ్రహ్మ కుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీకి స్వయంగా పరంపిత పరమాత్ముడే స్పిరిచువల్ హెడ్. ప్రజాపిత బ్రహ్మ బాబా భగవంతుని ఆదేశాలు, ఆశయాలకు సాకార రూపాన్నిచ్చిన విశ్వ నవ నిర్మాణ రూపకర్త మాత్రమే. బ్రహ్మ కుమారీస్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ అందరూ మహిళలే. మొదటగా ఓం రాధా, తర్వాత వరుసగా దీది మన్మోహిని, దాది ప్రకాష్ మణి, దాది జానకి, దాది గుల్జార్, దాది రతన్ మోహిని, ప్రెజెంట్ దీది మోహిని, అలాగే విభిన్న ఖండాలకు సారథ్యం వహిస్తున్న రెస్పెక్టెడ్ సిస్టర్స్ అందరూ హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే. యూరోప్, మిడిల్ ఈస్ట్ సిస్టర్ జయంతి, అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద బ్రహ్మ కుమారీస్, Director for Europe and the Middle East and CEO of Brahma Kumaris, United Kingdom. Africa, B.K. Vedanti,
became Mohini, the America and Caribbean. Asia, Malaysia became Sister Meera, became Rajani, Asia Pacific region, Japan, Philippines. B.K. Sudharani Didi, director of the Brahma Kumaris Center in Moscow, Russia and Baltic countries. Brahma Kumari Sudesh Didi, Germany, key leader in the Russian Brahma Kumaris structure. B.K. Shivani, world spiritual mentor, guide, iconic representation of Brahma Kumaris. బ్రహ్మా కుమారీస్ భారతదేశంలో ఉద్భవించినప్పటికీ న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో ఒక ఎన్జిఓగా శాశ్వత కార్యాలయంతో సహా బలమైన అంతర్జాతీయ ఉనికి కలిగి కేవలం మహిళా వర్గ శ్రేయస్సుకే కాదు, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి యూత్ వింగ్, డాక్టర్స్ వింగ్, స్పోర్ట్స్ వింగ్, జూరిస్ట్ వింగ్, సైంటిస్ట్ వింగ్, పొలిటికల్ వింగ్, బిజినెస్ వింగ్, ఐటీ వింగ్, చిల్డ్రన్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, ఇలా దాదాపు 20కి పైగా వింగ్స్ గా ఏర్పాటయ్యి సమాజంలో నైతిక విలువల ఆచరణ, వ్యసన ముక్తి, వ్యక్తిలో సకారాత్మక మార్పు తీసుకువచ్చేందుకు ప్రేమ, శాంతి, సద్భావనాయుక్త ప్రపంచ స్థాపనకు కృషి చేస్తూ ఉంది. మెయిన్ మోటో ఆఫ్ బ్రహ్మా కుమారీస్ ఈజ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వరల్డ్ రెన్యువల్ త్రూ ద పవర్ ఆఫ్ రాజయోగ మెడిటేషన్ అండ్ డివైన్ వర్చ్యూస్ ఇంప్లిమెంటేషన్. స్త్రీ శక్తిని సర్వోన్నత శక్తిగా మలిచేందుకు, స్త్రీ జాతి సముద్ధరణకు ప్రజాపిత బ్రహ్మా బాబా బృహత్ యజ్ఞాన్ని స్మరించుకుంటూ సమస్త నారీ జగత్తు తరపున వారికి శత సహస్ర నమస్సుమాంజలులు. స్త్రీ ఔన్నత్యాన్ని పెంచే ప్రతి మహిళా మూర్తికి బ్రహ్మా కుమారీస్ వారి వైపు నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓం శాంతి.